ఫిలిం ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలా మంది భయపడతారు. మోహన్ బాబు ముక్కుసూటి మనిషి. ఏ విషయమైనా ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. చిత్తూరు జిల్లా ఏర్పేటకు చెందిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు భక్తవత్సలం నాయుడు అనే పేరుతో అల్లరి చిల్లరగా తిరిగేవాడు. మోహన్ బాబు తండ్రి టీచర్గా పనిచేసేవారు. మోహన్ బాబు సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగారు. ఆయన పేరు స్క్రీన్ మీద వేయాలనుకున్నప్పుడు ఈ పేరు కంటే మరో పేరు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. దీంతో దర్శకరత్న దాసరి నారాయణరావు భక్తవత్సలం నాయుడు పేరును కాస్త మోహన్ బాబుగా మార్చారు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో మోహన్ బాబు నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మోహన్ బాబుకు ముందుగా విద్యాదేవితో వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి, మంచు విష్ణు. మోహన్ బాబు, విద్యాదేవి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబుకు సరిగ్గా అవకాశాలు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఎంతో ధైర్యం చెప్పేవారట. ఓసారి మోహన్ బాబు ఇంటి అద్దె కట్టడం ఆలస్యం కావడంతో ఆ ఇంటి యజమాని వారు వంట వండుకునే పాత్రల్లో మూత విసర్జన చేశాడట. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా చెప్పారు. దీంతో మోహన్ బాబు జీవితంలో ఎదగాలంటే మరింత కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించేవారట. అలా సినిమాల్లో బిజీ కావడంతో సమయానికి ఇంటికి వచ్చేవారు కాదు. దీంతో భార్యాపిల్లలను కూడా ఆయన సరిగ్గా పట్టించుకునేవారు కాదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో క్షణికావేశంలో విద్యాదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విష్ణు, లక్ష్మి ఇద్దరూ కూడా చిన్నపిల్లలు. వాళ్ళకు తల్లి లేని లోటు తీర్చాలని దాసరి నారాయణరావు లాంటి పెద్దలు జోక్యం చేసుకుని విద్యాదేవి చెల్లి నిర్మలాదేవితో మోహన్ బాబుకు రెండో వివాహం జరిపించారు. వీరి తనయుడే మంచు మనోజ్. మోహన్ బాబు తన విద్యా సంస్థలన్నిటికీ మొదటి వారే విద్యాదేవి పేరు పెట్టారు. మొదట్లో బాగా కోపిష్టి అయిన మోహన్ బాబుకు నిర్మలాదేవితో పెళ్ళయ్యాక కోపం క్రమంగా తగ్గిందట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please support me.